రైట్, ఈ కంటిన్యూ విషయంలో చేద్దాం మాత్రం సార్, కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జిహెచ్పి రాజు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఐజీపీ ఛత్తీస్గఢ్ డివిజన్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. అలాగే ముప్పాల సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎస్ రాజు గారు, సో మీరే చెప్పాలి, ఆల్రెడీ ఛత్తీస్గఢ్ డివిజన్కి మీరు ఐజీపీగా వర్క్ చేస్తారు. అసలు ఈ కూంబింగ్స్లో పోలీసుల ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, మీ యాక్షన్స్ ప్లాన్స్ అసలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటనలు చూస్తాం. గత ఏడాది చూసుకుంటే 216 మంది నక్సల్స్ను హతమార్చారు. ఈ ఏడాది ఇప్పటివరకు 40 మందిని హతమార్చారు. సో అంటే పూర్తిగా కేంద్రం అనుకునే లక్ష్యంగానే వెళ్తుందనుకోవాలా? పూర్తిగా మావోలని ఏరివేత దిశగా కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అనుకునే లక్ష్యం దగ్గరలోనే ఉందనుకోవచ్చా? ఒక ప్రత్యక్షంగా యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ని హ్యాండిల్ చేసి ఛత్తీస్గఢ్ సెక్టర్ లో, ఆ తర్వాత ఆంధ్రలో పుట్టి పెరిగి, తర్వాత గ్రేహౌండ్స్ లో ట్రైనింగ్ అయ్యి ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక అద్భుతమైన ఫోర్స్ ని తయారు చేయడం అనేది గ్రేహౌండ్స్ రూపంలో గత 25 ఏళ్ల బట్టి నేను మమైక్ అవుతూ వచ్చానన్నమాట. దీన్ని ఒక యాజ్ అ పోలీస్ ఆఫీసర్ చాలా దగ్గరగా చూశాను. అసలు నక్సల్స్ యొక్క వాళ్ళ ఎలా రూపాంతరం చెందారు, వారు చెప్పినట్లుగా ఒక ఐడియాలజీ బేస్డ్ మూవ్మెంట్ దగ్గర నుంచి ఒక బంచ్ ఆఫ్ క్రిమినల్స్ కింద మారటం, ఎక్స్టార్షనిస్ట్ గా మారటం, వీళ్ళకి తోడు ఈ అర్బన్ ఏరియాస్ లో షెల్టర్ తీసుకున్నటువంటి అర్బన్ నక్సల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు జర్నలిస్టులు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ సింపథైజర్స్. వీళ్ళ వల్ల వాళ్ళకి కావలసిన ఫండ్స్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ వెళుతుంది, అంతే తప్పించి కామన్ ప్రజల నుండి వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందవు. తర్వాత ప్రత్యక్షంగా నేను ఛత్తీస్గఢ్ లో చూశాను. మన ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, విభజన తర్వాత కూడా అద్భుతమైనటువంటి పొలిటికల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక్క నక్సల్ లీడర్ కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన జారలేడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఛత్తీస్గఢ్కి వెళ్ళారు. ఎక్కడైతే దారిద్ర్య దిగువన ప్రజలు ఉంటారో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే ఇలిటరసీ ఉంటుందో, ఇగ్నోరెన్స్ ఉంటుందో, అక్కడ నక్సలిజం థ్రైవ్ అవుతుందండి. ఛత్తీస్గఢ్ లో ప్రత్యక్షంగా చూశాను నేను. ఒక్క స్కూల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. ట్రైబల్ ఆదివాసీస్ పాపం ఆడపిల్లలు డెలివరీ కోసం వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు రోడ్లను తవ్వేశారు. ఎంత కిరాతకం అండి అసలు అది. ఆ ట్రైబల్ వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు ఉన్న చోట ఎక్కడా కూడాను ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్లు లేవు, అంబులెన్స్ వెళ్ళదు. 20 కిలోమీటర్లు వాళ్ళు పాపం కట్టుకొని ఆడపిల్లల్ని మోసుకురావాల్సిన దౌర్భాగ్య స్థితిని క్రియేట్ చేసింది ఈ నక్సల్స్ అండి. వాళ్ళు ఎక్స్టార్షనిస్ట్ ఐడియాలజీ ఎప్పుడైతే తప్పిపోయిందో, ఒకప్పుడు నేను సర్వీసులో జాయిన్ అయినప్పుడు అండి, పెద్దలకు తెలుసు, నల్లా ఆదిరెడ్డి, తరిమిల నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఏంటి కమిటెడ్ వాళ్ళు లీడర్స్. ఇప్పుడున్న లీడర్స్ ఎవరండి? ఎక్స్టార్షన్, ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయటం, ఇళ్లు కొనుక్కోవటం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం. వీళ్ళండి అసలు ఐడియాలజీ. వీళ్ళు ఎక్కడైతే ఉంటారు, వీళ్ళ ఎక్కడైతే దారిద్ర్యం ఉంటుందో, ఎక్కడైతే ఇలిటరసీ ఉంటుందో అక్కడ నక్సలిజం ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో అద్భుతంగా డెవలప్మెంట్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, విలేజ్ అందరూ పారిపోయారండి. ఎక్కువ కాలం మన చాలదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మన ఎస్ఐబి ఉంది తెలంగాణలో, గ్రేహౌండ్స్ ఉన్నాయి. ఇవి చాలా చక్కగా పనిచేస్తున్నాయండి. ఛత్తీస్గఢ్ లో దాదాపుగా మాకు ఒక 40,000 మంది దాదాపుగా సిఆర్పి ఫోర్స్ అద్భుతంగా చేస్తోంది. ఛత్తీస్గఢ్ లోకల్ పోలీస్ అండి. ఎప్పటి నుంచి ఇది ఉద్యమం పక్కదారి పట్టింది అనుకోవచ్చు సార్? అంటే మీరు చెప్పినట్టుగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మావోలు సిద్ధాంతాలు వేరు, వాళ్ళు వచ్చిన ఉద్యమాలకు వేరు, కానీ ఇది ఎప్పటి నుంచి ఉద్యమం పక్కదారి పట్టింది అనుకోవాలి? ఎప్పుడైతే ఐడియాలజీని పక్కన పెట్టేసేసి ఇప్పుడు లీడర్షిప్ మీరు తీసుకున్నారు అనుకోండి, అప్పర్ కాస్ట్ నుంచి, ఎడ్యుకేటెడ్ అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా థింక్ ట్యాంక్ లాగా కూర్చున్నారు అక్కడ. సోల్జర్స్ చచ్చిపోయిన వాళ్ళు, మీరు ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ నక్సల్స్ పాపం ఆ సోల్జర్స్ ఎవరని చూస్తే ఆదివాసీస్, వాళ్ళకి తిండి లేని అబ్బాయిలు అనమాట. వాళ్ళని అమ్మాయిల్ని వీళ్ళు ట్రాప్ చేసి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఫాడర్ గా వాడుకుంటారు. వీళ్ళు వాళ్ళని సోల్జర్స్ గా మీరు చచ్చిపోతే వాళ్ళు చూస్తే 1800 చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఒక్కడికన్నా లిటరసీ లేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఏమైంది, దాంట్లోటి వీళ్ళకి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, ట్రైనింగ్ కి డబ్బులు లేవు, ఎక్స్ట్రాక్షన్ ఎక్కువైపోయింది. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ రోడ్స్ ఇవ్వటము, ఎలక్ట్రిసిటీ విలేజెస్ ఇవ్వటం తోటి ట్రైబల్స్ లో చైతన్యం వచ్చింది. వాళ్ళకి చైతన్యం రావతంటే మాకు అన్నలొద్దు, మీరు వెళ్ళిపోండి, మాకు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర నుంచి పారిపోయారు. ఇప్పుడు మీరు లీడర్షిప్ చూస్తే ఎవరెవరున్నారు? ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు ఆంధ్ర, నంబాళ్ళ కేశవరావు ఆంధ్ర అంటే తెలుగు ఆయన, కటకం సుదర్శను తెలుగు ఆయన,
శాఖమూరి అప్పారావు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఎక్కడైతే తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైతే వాళ్ళకి పొగబెట్టి డెవలప్మెంట్ రావటం మొదలు పెట్టారో ఎక్కడికి పారిపోయారు? ఛత్తీస్గఢ్ పారిపోయారు. ఛత్తీస్గఢ్ లో ట్రైబల్స్ కి జల్ జమీన్ జంగిల్ అన్నటువంటి ఒక ఒక ఏంటి క్యాచీ ఫ్రేజెస్ వీళ్ళు చాలా నక్సల్ చాలా అద్భుతంగా ఇస్తారు, జల్ జమీన్ జంగిల్. ఎస్, అంటే అలాంటి చోటికి మీరు ఐజీపీకి వెళ్ళారు, ఎందుకంటే మీరు చెప్పాలి, మీరు ఇది ప్రత్యక్షంగా చూసారు కాబట్టి అసలు మీ హయాంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటండి అక్కడ? చాలా పెద్ద సవాల్స్ ఉన్నాయండి. మా సిఆర్పి జవాన్లు కానీ వాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీస్ వదిలేసేసి వచ్చి ఆ అడవిలో ఉండి నీళ్లు దొరక్క ఎంత శ్రమపడి దేశం కోసం రాష్ట్రం కోసం ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని న్యూట్రలైజ్ చేయడం కోసం సిఆర్పి అవ్వచ్చు, బిఎస్ఎఫ్ అవ్వచ్చు, అద్భుతమైనటువంటి వాళ్ళ చాకచక్యాన్ని చూపించారండి. వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. 2010లో దాదాపుగా ఒక ఎన్కౌంటర్ లో దాదాపుగా 90 మంది సిఆర్పి జవాన్లు ప్రాణాలు అర్పించారు. ఒకసారి మేము యూనిఫామ్ వేసుకున్న తర్వాత అండి, దేశం కోసం సామాన్య ప్రజలను రక్షించడం కోసం ప్రాణత్యాగానికైనా మేము సిద్ధమే. అప్పుడే యూనిఫామ్ వేసుకుంటామండి, అప్పుడే వెపన్ పట్టుకొని అడవిలోకి వెళ్తాం. ఐ సాల్యూట్ మై సిఆర్పి జవాన్స్. డెఫినెట్గా అండి. అయితే ఈ ఉద్యమం ఎప్పుడంటారా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్చికి అవుతుందా అంటే నేను టైం ఫ్రేమ్ పెట్టను, కానీ వాళ్ళంతట వాళ్లే సమసిపోతుంది. ఎక్కడ కూడా వైలెన్స్ బేస్డ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా మన లేదు. మీరు ప్రపంచం చూసుకోండి, ఎల్టీటీ ఏమైందండి? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. రాజీవ్ గాంధీ టైంలో మన ఐపీకేఎఫ్ ను పంపించేసి చౌదపతిని మనం వెనక్కి వచ్చాం. అలాంటిది మట్టు పెట్టడంలో ఏమైపోయింది అసలు? ఎల్టీటీ ఈజ్ హిస్టరీ, నక్సలిజం కూడా హిస్టరీనే. వెరీ సూన్ మీరు టైం ఫ్రేమ్ అంటారా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ పాలసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే శాయశక్తుల సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం తప్పకుండా శాయశక్తుల ప్రయత్నం చేస్తాయండి. వెరీ సూన్ దే విల్ బి పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఈ రోజు చెప్పింది కూడా అది విష్ణుదేవ్ సాయి గారు అదే కదా చెప్పారు. సీఎం 2026 మార్చి నాటికి మొత్తం అంతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. కంటిన్యూ చేద్దాం సార్. సుబ్బారావు గారు, సో ఎలా చూడాలంటే ఎప్పటికప్పుడు లొంగుబాట్లు అనేవి కొత్త